హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు ప్రీతి నేను కలిపి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. చూస్తాను ఏమవుతుందో. కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి తనకి. సో మ్యాక్సిమం బ్యాగ్స్ అన్ని ప్యాకింగ్ అయిపోయాయి, కానీ కొన్ని కొనాలి కదా, లాస్ట్ మినిట్లో పర్చేజ్ ఉంటుంది. సో దానికోసమని ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నమాట. అండ్ నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవి కూడా తెచ్చుకుంటాను. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు భోజనం చేయాలి. అండ్ ఒక పార్సల్ వచ్చింది, అది ఆల్రెడీ ఓపెన్ చేశాను, మీకు చూపిస్తాను ఏంటి అనేది. తర్వాత ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లెట్స్ గో. ముందు మహాలక్ష్మికి వెళ్ళి అక్కడ పని అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం. ముందు భోజనం చేద్దాము. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఫస్ట్ టైం ఇన్స్టా నుంచి బుక్ చేశాను అనమాట. ఆల్రెడీ ఒకసారి చేశాను, కానీ అది ప్రీతికి చేశాను. ఇప్పుడు నాకే చేసుకున్నా, సో ఎవరికే కాదు. సో ఇక్కడ డార్క్ కలర్ సంథింగ్ కుర్తీ అనమాట, 3 పీస్ కుర్తీ అండ్ హ్యాండ్ వర్క్ అనుకుంటా, అది మిషన్ వర్క్. నాకు పూర్తిగా ఐడియా లేదు, క్లాత్ ఏంటో కూడా పెద్దగా ఐడియా లేదు. నాకైతే బాగా నచ్చింది ప్రొఫైల్లో, సో అందుకని బుక్ చేసుకున్నాను. అండ్ వేసుకుని చూసాను కూడా, చాలా చాలా బాగుంది. ఒంటి మీద వేసుకుంటే ఇంకా బాగుందనమాట. డైరెక్ట్గా చూడడానికి ప్రీతికి నచ్చలేదు, కానీ నేను వేసుకున్నప్పుడు చూసినప్పుడు బాగా నచ్చింది. సో ఇది 3 పీస్ కుర్తీ అండ్ ప్యాంటు, అలాగే పై టాపు రెండు ఒకటే మెటీరియల్. అండ్ చున్నీ వచ్చేసి వేరే మెటీరియల్, ఆర్గంజా సంథింగ్. నాకు క్లాత్ పెద్దగా తెలియదు కాబట్టి, సో ఎప్పుడైనా చూస్తాను అసలు అదేం ఫ్యాబ్రిక్ కానీ. సో ఇదైతే ఒక చున్నీ, ఒక ప్యాంట్ కూడా చాలా బాగా 3XL లో తీసుకున్నాను అనమాట. నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఇక్కడ వచ్చేసి కుర్తీ కూడా చాలా చాలా బాగుంది. అక్కడక్కడ చిన్ని బుటీస్ వచ్చాయి. అండ్ నెక్ పార్ట్ మాత్రము మంచిగా ఎంబ్రాయిడరీ చేసి వచ్చింది అనమాట. సింపుల్ కుర్తీలా ఉంది. నాకు ఇటువంటి కుర్తీలు లేవు. ఫర్దర్ గా ఎప్పుడైనా మంచి కుర్తీలు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ టైప్ లో తీసుకుంటా. నా ఒంటి మీదకి ఇవి చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట. సో అదనమాట. ముందు ప్రీతికి నచ్చలేదు, వేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగుందమ్మా అని చెప్పింది. సో అదనమాట. అండ్ దాని తర్వాత మేము చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాం కదా. సో భోజనం అయితే చేసేసాము. ఆ రోజు చామదుంపలు కూర చేసాం అనమాట. ప్రీతికి చాలా ఇష్టము, సో అందుకని. అండ్ ప్రీతి వచ్చేసి హాస్టల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం తనకి ఇష్టమైనవి అవన్నీ వండి పెడదామని చెప్పేసి అలా అప్పుడప్పుడు అలా చేశాను అనమాట. ఇప్పుడైతే చామదుంపల కర్రీ. అండ్ నాన్ వెజ్ ఆల్రెడీ ఎక్కడో చోట ఎలాగో తింటాం కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ ఏంటంటే మనకి బయట దొరకవు, అంటే బయట తినడానికి ఉండదు. ఈ చికెన్, ఎగ్ ఇవన్నీ అలాగూ హాస్టల్లో అయినా పెడతారు, లేదా బయటకు వెళ్ళైనా తింటాము. సో అందుకని నేను చామదుంపల కర్రీ చేశాను. అదైతే బయట అసలు వండరు, ఎక్కువ మ్యాక్స్ వండరు అనమాట. సో తనకి చాలా చాలా ఇష్టము, సో అందుకే చేసి పెట్టాను. అండ్ దాని తర్వాత షాపింగ్ కూడా వెళ్ళాము. ఈ రోజంతా మొత్తం ఐస్ క్రీములతోనే నడిచిందనమాట. ముందు ఒకటి తెచ్చుకున్నాం, తర్వాత ఇంకోటి. మళ్ళీ మనుగడు కోపమించాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడులేండి. సో వాడు కోపమించాడని చెప్పేసి వాడి కోసమని ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటూ మేము తిన్నాము. సో అలా ఈ రోజంతా ఐస్ క్రీములతో వెళ్ళిపోయింది అనమాట. ఆ నైట్ బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను. సో అప్పుడు ఒకటి అలా అనమాట. మొత్తం అన్ని అలా జరిగాయి అనమాట. ప్రస్తుతానికి అయితే మంచిగా అన్నం తింటూ కొరియన్ సిరీస్ మళ్ళీ చూడడానికి ఉండదు కదా, సో అందుకని కొరియన్ సిరీస్ చూస్తూ తినేసాము. అండ్ తర్వాత మహాలక్ష్మి మార్ట్కి వెళ్ళొచ్చి మంచిగా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. ఇది సంథింగ్ మ్యాగ్నమ్ ఏదో ఉంటది కదా, సో అది నాకు పెద్ద టేస్ట్ అయినా అంతగా నచ్చలేదు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. మై ఫేవరెట్ ఈజ్ అరుణ్ ఐస్ క్రీమ్. చాలా చాలా బాగుంటది, క్రీమీ స్ట్రక్చర్ లో ఉంటది కదా, అందుకని నాకు బాగా ఇష్టము. ఇది కాస్ట్ ఎక్కువైనా అంత అనిపించలేదు. అరుణ్ అయితే కాస్ట్ తక్కువైనా ఆ ఫ్లేవర్, ఆ స్ట్రక్చర్ బాగా నచ్చుతుంది అనమాట నాకు. అండ్ మహాలక్ష్మికి వెళ్ళొచ్చి కొన్ని ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నాను. ఫర్దర్ గా చూపిస్తాను. ప్రీతి నేను ఇద్దరం తీసుకున్నాము. అండ్ ఒక చిన్ని మిర్రర్, ఇంకా స్నాక్స్, అక్కడ కేక్, చిన్న స్టఫ్ కావాలి కదా, స్నాక్స్ ఏదైనా, లేకపోతే పేస్ట్, బ్రష్లు, అవన్నీ తీసుకున్నాం అనమాట. మహాలక్ష్మి మార్ట్ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది మాకు, సో అందుకని సో అలా అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అవి చూపిస్తున్నాను అనమాట. అద్దం మాత్రం చాలా క్యూట్ గా ఉంది. 2XL అంటారు కదా, 2X అండ్ నార్మల్ మిర్రర్ ఆ టైప్ లో అనమాట. సో ఇవన్నీ ప్రీతికి తనకి అక్కడ హాస్టల్లోకి పట్టుకెళ్ళడానికి కానీ కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ ఇంట్లోకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి దీంట్లో. అండ్ దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని ఒక 1 hour 1.5 hours కూర్చొని అండ్ మళ్ళీ
అలా అనపత్తి వెళ్ళి తనకి స్పెట్స్ కావాలంటే స్పెట్స్ తీసుకుని కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకుని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యాషన్ షో నడుస్తుంది. నేను కూడా ఒక 2 నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను కానీ ఒకటి నాకు సరిపోలేదు. ఇప్పుడు పింక్ చూస్తున్నారు కదా, అది నాకు సరిపోలేదు. సో ప్రీతికి ఇచ్చాను. అండ్ లాస్ట్ లో ఒకటి పింక్ అండ్ బ్లాక్ వేసుకుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదేమో నేను తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను కానీ నేను ఒకటే ఉంచుకున్నా. ఈ డ్రెస్ మాత్రం నాకు అయితే చాలా చాలా నచ్చింది. బ్లూ మీద సంథింగ్ ప్రింట్ ఏదో, అది నాకు కూడా పూర్తిగా తెలీదు, మెస్సీ ప్రింటా ఏదో అంటారు కదా. సో అదనమాట. ఆ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది నాకు సరిపోలేదు, 3XL అని ఇచ్చారు కానీ 2XL సైజ్ అనమాట. సో అందుకని. అండ్ దాంతో పాటు ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను. మ్యాక్స్ అది వేసుకుంటే తను వేసుకుంటది, లేకపోతే ఈలోగా నేనే వేసేసుకుంటాను. తనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రెస్లు. అండ్ ఈ నైట్ డ్రెస్ అయితే నాదనమాట. ఈ డ్రెస్ వచ్చేసి మ్యాక్స్ నేను వేసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం ఏం జరుగుతుందో ఏమిటో అనేది. సో ఇక్కడైతే ఫ్యాషన్ షో అనేది పూర్తయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా, ఏదో ఒకటి తినడానికి తెచ్చుకున్నాం అనమాట. ఒక జ్యూస్ అండ్ కొన్ని ఏంటవి మంచూరియా అనమాట. అండ్ కొంచెం జ్యూస్ తీసుకున్నాము. కానీ జ్యూస్ లో మాకు ఇద్దరికి మిక్స్డ్ బాగా ఇష్టము, మనుగడికి మిక్స్డ్ నచ్చదు. సో అందుకని మామూలు నార్మల్ బాదంగిరిలో మిక్స్ చేస్తారు కదా, సో అది మాకు, బాదంగిరి వాడికి. అండ్ దాంతో పాటు కొన్ని మంచూరియా. ఈవినింగ్ ఇంకా బాగా ఫుడ్ గట్టిగా తిన్నాం కదా. సో ఆఫ్టర్నూన్ అంటే నైట్కి ఇంకేమీ డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ చేసిన కర్రీ ఉండిపోయింది, అలాగే రైస్ కూడా పెద్దగా ఎక్కువ తినలేదన్నమాట మేమిద్దరం. సో అందుకని అది కూడా ఉండిపోయింది. మ్యాక్స్ మా ముగ్గురికి సరిపోయింది. మా ఆయన వచ్చేసి బయట తినేసి వచ్చారు కాబట్టి సో మాకు ముగ్గురికి సరిపోయింది. అందుకని మేము పెద్దగా ఏం తినలేదు. ఇక్కడ వచ్చేసి మంచూరియా కూడా బాగా ఎక్కువ ఇచ్చాడనమాట. సో అందుకని ఇంకేం వండలేదు. కొద్దిగా జ్యూస్ అండ్ మంచూరియా, ఇవి రెండిట్లో నా పని అయిపోయింది. ఇంకా నైట్కి ఏం తినాలనిపించలే.
ఇది ప్రీతి హాస్టల్కి వెళ్లే రోజు అనమాట. పొద్దున్నే మంచిగా జడేస్తున్నాను. సో ఇదే లాస్ట్ డే అనమాట. నేను తనకి జడ వేయడం, వండి పెట్టడం ఇవన్నీ. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇంటికి, మళ్ళీ మధ్యలో మేము వెళ్ళినప్పుడు ఎలాగో వండి పెడతానులేండి. అప్పుడు కూడా జడేసి పెడతాను, చూపిస్తాను. అది కూడా నాకైతే ప్రీతికి జడ వేయడం అంటే చాలా ఇష్టం. ఎవరికైనా వేయాలన్నా అంత ఫీల్ అవుతాను, కానీ ప్రీతికి మాత్రం వేయడం చాలా చాలా ఇష్టం అనమాట. తను బాగా కోఆపరేట్ చేస్తుంది. సో ఇక్కడైతే ఫ్రెంచ్ బ్రెడ్ వేస్తున్నాను. అండ్ దాని తర్వాత మంచిగా సేమియా తినేసి మేము ఆటోలో బయలుదేరిపోయాం అనమాట. నేను, ప్రీతి అండ్ మను వాళ్ళ డాడీ ఏమో బండి మీద వచ్చారు. నేను, ప్రీతి అండ్ మిగతా లగేజ్ ఇవన్నీ కలిపి ఆటోలో తీసుకొచ్చాము. అండ్ దాని తర్వాత మను ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర ఉండిపోయాడు. మా ఆయన బండి మీద వచ్చాడు. సో అలా అయిన తర్వాత ఆటో వెనక్కి వచ్చింది. నేను, ప్రీతి అండ్ మా ఆయన ముగ్గురు మాత్రము అక్కడ ఉన్నాము. సో ఏమైనా కావాలన్నా అవన్నీ కొనుక్కోవడానికి ఉంటది కదా, సో అందుకని అనమాట మనుని అందుకే ఉంచేసాం. లేకపోతే పాపం తను వస్తానని చెప్పాడు, కానీ ప్లేస్ ఉండదు, బండి మీద తిరగడానికి ఉండదు. మా ముగ్గురికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో అదనమాట రీజన్. అండ్ ఇక్కడ వచ్చేసి సేమియా చేస్తున్నాను. ఒక్క 1 వీక్ 10 days బ్యాక్ అనుకుంటా సేమియా చేయమ్మా అని అడిగింది. కాకపోతే అప్పుడు నా దగ్గర షుగర్ లేదు, సో అందుకని చేయలేదు. ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ లేవగానే నాకు గుర్తొచ్చింది అనమాట, కొంచెం సేమియా చేసి పెడదాము అని చెప్పేసి. సో అందుకని రెడీ చేసిన. ఆ రోజైతే చాలా చాలా బాగా కుదిరింది. మ్యాక్స్ తనకు కావాల్సిన లగేజీ మొత్తం సర్దేసి పెట్టేశాం అనమాట. ఇక్కడ బెలూన్స్, నైట్ బెలూన్స్ తెస్తే మనుగడ దాంతోనే కూర్చున్నాడు. ఇంకా ఆ మొత్తం హోల్ డే అంతా ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ దాంతోనే కూర్చున్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అప్పుడు పాపం పట్టుకెళ్ళలేదు, మర్చిపోయాడంట. ఇక్కడైతే బ్యాగ్స్ అన్ని సర్దేసి ఓ పక్కకు పెట్టేశాము. ఒక 2 bags ఏమో మనకి అది బట్టలు ఉంటాయి, అండ్ ఒక 3 bags బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ తర్వాత తను నెమ్మదిగా సర్దుకుంటుందని విడివిడిగా పెట్టా అనమాట. లేకపోతే మొయ్యలేం కదా, బుక్స్ ఎక్కువ బరువు ఉంటాయి. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయి టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి చెవులు చూపిస్తున్నా. ఇవి మహాలక్ష్మిలో తీసుకున్నాను, కొన్ని ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా. ఈ రింగు, చేతికి రింగు, ఇయర్ రింగ్స్ 2 కూడా తీసుకున్నాను. కాస్త రెస్ట్ ఇవ్వరా మాకు, రెస్ట్ ఇవ్వరా మాకు. మీరే కదా పొద్దున్నే లేచి టిఫిన్ తెచ్చేనా అన్నారు. అన్నాను. నేను ఉప్మా ఉండి మా ఇంట్లో నేనున్నాను. ఏ ఉప్మా తిండి కాదేట్రా, ఉప్మా ఏటంట. అంతా అయిపోయిన తర్వాత ముందు మేమిద్దరం కలిపి పోలంతల గుడికి వెళ్ళాము. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ టు అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ప్రీతమ్మ కొంచెం ఆశీర్వాదం తీసుకుని దాని తర్వాత రాజమండ్రి. సో మేము 10:30 to 11:30 మధ్యలో జాయిన్ అవ్వాలి. సో అది జాయిన్ అయిపోయాము. అండ్ దాని తర్వాత కొన్ని కావాల్సిన ఉంటే డిమార్ట్కి వెళ్ళి తీసుకున్నాము. లంచ్ చేసాం అనమాట. అంబియన్స్ కొద్దిగా మార్చాడు, కొంచెం స్ట్రింగ్స్ లాగా పువ్వులు ఏదో వేలాడదీశాడు అనమాట. అండ్ రెసిపీస్ మాత్రం బాగుంటాయి అక్కడ. ఏం తిన్నా, ఏం ఆర్డర్ పెట్టుకున్నా కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో అదనమాట. మ్యాక్సిమం
మీకు చూపించడానికి ట్రై చేశాను, కానీ ఎక్కువ వీడియో అయితే లేదు. సో దట్స్ టుడేస్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రీతి అయితే ఇప్పటి నుంచి మాక్సిమం కనిపించకపోవచ్చు వీడియోస్లో. సో అదనమాట. అండ్ నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి. ప్రీతమ్మ బాయ్.